నమస్తే. వైస్ టీవీ నమో నమః. అ సోల్ఫుల్ జర్నీ. ఈరోజు మన జర్నీలో భాగంగా నేను వచ్చేసిన నీలగుండ భీమేశ్వర స్వామి ఆలయానికి. ఇది ఆల్మోస్ట్ కర్ణాటకలో సెంట్రల్ ఉందన్నమాట. కొంచెం వెస్ట్ సైడ్ సెంట్రల్ అట్లుందన్నమాట. సో దావనగిరే అంటారనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అదొక టౌన్. అక్కడ మంచి హోటల్స్ ఉంటాయి. అక్కడ స్టే ఉండి పొద్దున్నే వచ్చేసారు అనుకోండి 5 గంటలకల్లా. మంచిగా అసలు వాతావరణం ఎంత బాగుందంటే ఇక్కడ. ఎందుకు అనంటే దీన్ని నీలగుండ అని అంటున్నారు, తెలుసు కదా మీకు, అర్థమైంది కదా. 3 వైపుల వాటర్ ఉంటుంది, ఒకటే వైపు రోడ్ ఉంటుంది, రోడ్ కటువైపు ఒక మంచి గుట్టు ఉంటుంది. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఎంతో చరిత్ర కలిగిన గుడి ఇది. అంతేకాకుండా ఇక్కడి నుంచి ఒక సొరంగ మార్గం ఉంది. అది ఎంత దూరానికి తెలుసా? దాదాపుగా 108 కిలోమీటర్ల దూరానికి. ఎక్కడికి పోతుంది అది? అవన్నీ మాట్లాడుకుందాం రండి. ఇప్పుడు ఈ గుడి యొక్క ద్వారం పైన ఏదైతే మధ్యలో లక్ష్మీదేవి అటు ఇటు ఏనుగులను చూస్తున్నారో, ఇది అప్పటి కన్స్ట్రక్షన్లో ముఖ్యంగా చాళుక్యులు లేదా కాకతీయులు వీళ్ళు మాత్రమే ఈ విధంగా గుళ్ళు కట్టించినప్పుడు ఏదైతే ఆ ద్వారం పైన ఆ బొమ్మ ఉందో ఇప్పుడు మీకు కనిపిస్తుందో లక్ష్మీదేవిది, ఇట్లా వేయించేటోళ్ళు అనమాట. అంటే ఆ విధంగా అక్కడ లక్ష్మీదేవి ఇంకా ఏనుగులు ఉన్నాయి అని అంటే ఈ పలానా డైనాసిటీ వాళ్ళు కట్టించింది అనేసి అర్థం చేసుకునేటోళ్ళు అనమాట. సో ఇది చాళుక్యులు కట్టించిన టెంపుల్ కాబట్టి మీరు అక్కడ అది చూస్తున్నారు. ఎంత అందమైన గుడి అంటే ఇది మామూలుగా చెక్కలేదు. చూడండి, దీనికి ఒక విశేషం ఉంటుంది. బేసిక్గా చాలా పాత టెంపుల్స్లో మీరు ఇట్లాంటివి చూస్తారు. ఈ కింద పిల్లర్ అంతా సాఫ్ ఉంది, 3 పిల్లర్లు సాఫ్ ఉన్నాయి, బట్ 4వ పిల్లర్ పైన ఎంత బాగా చెక్కినరో చూడండి. పాత టెంపుల్స్ అన్నీ ఇట్లే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఆ శివుడు ఆ పరమేశ్వరి సమేత వెలిసినట్టుగా ఇక్కడ మొత్తం కూడా ఉంది. కానీ మీరు చూస్తే చాలా వరకు టెంపుల్ డ్యామేజ్ అయ్యింది. ఇంకో ఇక్కడ కూడా చూడండి, ఇట్లా అక్కడిక్కడ హోల్స్ ఇరిగిపోయి ఉన్నప్పటికీ ఎంత స్ట్రాంగ్ ఉందంటే టెంపుల్. ఈ రాయి స్ట్రక్చర్ దీన్నంతా కూడా సబ్బు రాయి అంటారు కదా, సబ్బు రాయి అనమాట. సో సోప్ స్టోన్ ఇది ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది రాయి. దానివల్ల దీనిపైన ఏం స్కల్ప్చర్ చేసినా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది, షైన్ అవుతుంటుంది చూస్తే మీరు మంచిగా. సో పైనంతా కూడా పద్మాల షేప్తోని ఇట్లా గుడిని మంచిగా కట్టినరు. ఇంకోటి ఏంటంటే దీనికి 3 గర్భగుళ్ళు ఉన్నాయి అన్నమాట. అంతేకాకుండా త్రితలాలయం అంటారు దీన్ని. ఎందుకు అంటే 3 ఫ్లోర్లు కట్టినట్టుగా కట్టిరు. నందిని చూపించాలి రండి. కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఉంది. ఇక్కడ కొంతమంది ముస్లిం రాజులు నవాబులు దాడి చేసిరట ఈ గుడి పైన. అప్పుడు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది. సో ఈ విధంగా నంది కూడా మొత్తం కంప్లీట్ డ్యామేజ్ ఉందన్నమాట. అండ్ శివయ్య మాత్రం చాలా భారీ విగ్రహం, చాలా భారీ విగ్రహం. ఇంకోటి ఏంటంటే ఇంత డీటెయిలింగ్ ఉన్న ఏదైతే టెంపుల్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఎక్కువగా వేణుగోపాలస్వామి టెంపుల్స్ ఇలాంటివి ఉంటాయి. అంటే విష్ణుమూర్తి టెంపుల్స్కి కొంచెం ఎక్కువ ఆయన అలంకార ప్రియుడు కాబట్టి విష్ణుమూర్తి అనేటైన. కాబట్టి ఆయన కోసం ఏం చేస్తారంటే చాలా ఇట్లా ఆర్కిటెక్చర్ బాగా అద్భుతంగా ఉండేవి చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే శివాలయంలో కూడా మీకు ఎంత గొప్ప ఆర్కిటెక్చర్ చూడండి. ఇక్కడంతా ఇంకో ఇది చూడండి, అసలు ఏదో వనంలో శ్రీకృష్ణుడు రాధతో ఉన్నప్పుడు లేకపోతే గోపికలతో ఉన్నప్పుడు ఎట్లుంటుంది అట్లుంది. కానీ యాక్చువల్లీ అక్కడ ఉన్నది శివయ్య. డమరుకం ఉంది చేతిలో, త్రిశూలం ఉంది, ఇక్కడ అమ్మవారు ఉంది. అమ్మవారి పైన ఫస్ట్ సూర్యకిరణాలు డైరెక్ట్ పడుతున్నాయి. ఎందుకంటే వెస్ట్ సైడ్ ఉంది టెంపుల్, ఈస్ట్కి ఫేస్ చేసి ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈస్ట్ సైడ్ ఎప్పుడైతే సూర్యుడు ఉదయించిండో వెంటనే ఇక్కడ కిరణాలు పడుతున్నాయి లోపల. అది మెల్లమెల్లగా గర్భగుడికి కూడా జరుగుతాయి అన్నమాట. ప్రస్తుతానికి గర్భగుడి బయట పక్కన అమ్మవారు ఉంది, ఆ అమ్మవారి పైన పడుతున్నాయి. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇది సొరంగ మార్గము.
ఇక్కడి నుంచేలే నేను ఇందాక బయట చెప్పిన చూసిర్రా, హంపీకి 108 కిలోమీటర్స్ దూరానికి సొరంగ మార్గం ఉంది. అంటే ఇక్కడి నుంచి పోతే డైరెక్ట్ హంపీకి చేరుకోవచ్చు అన్నట్టు. కానీ దాన్ని ఇప్పుడు క్లోజ్ చేసిర్రు. కింద బండలేసేసి కంప్లీట్‌గా దాన్ని క్లోజ్ చేసిండ్రు. అండ్ ఇంకో విషయం ఏందంటే ఇక్కడ ఒక పాము తిరుగుతా ఉంటదంట. అందుకోసమే దాని లోపలికి పోయే సాహసం నేను చేస్తలేను. బట్ బయటికెళ్ళి చూపిస్తున్నా, కంప్లీట్‌గా చీకటిగుంది. కొంచెం దగ్గరికి పోయినా కూడా అసలు ఏం కనిపిస్తలేదు. ఇగో ఇది గుడి బయట మనకి నాగప్రతిష్ఠ చేసిండ్రు. చాలా డిఫరెంట్‌గా ఉంది. మన నాగప్రతిష్ఠలు అంటే చిన్న చిన్నగా ఉంటాయి చాలా గుళ్ళలో. బట్ ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంకోటి ఇది శిలాఫలకం. మీరు చూసినట్టయితే చాలా పాతది. అందుకోసమే దానిపైన మొత్తం అంతా కూడా అది స్టోన్ అరిగిపోతే ఎట్లయితదో అట్లా కనిపిస్తుంది కొంచెము. ఆ భాష కూడా మనకు అర్థం కాదు. సో అలాంటి శిలాఫలకం అంటే అంత పాతది అనే విషయాన్ని ఇక్కడ చూసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన భీమేశ్వర ఆలయాన్ని చూసిన తర్వాత మనసు చాలా శాంతి ఉంది. ఎందుకంటే 9 అవుతున్నా కానీ టైము అసలు చుట్టుముట్టు ఎటువంటి సౌండ్ లేదు. పిచ్చుకలు, పిట్టలు, ఆ సౌండు, చుట్టూ నీళ్ళు, ఇప్పుడే ఇట్లా అని రేజ్ అయిన సూర్యుడు, అసలు ఎంత అందమో ఎంత అద్భుతమో. ఇలాంటి గుళ్ళు చాలా వరకు విష్ణుమూర్తికి చూస్తాం, ఎందుకంటే అలంకార ప్రియుడు కాబట్టి. కానీ ఇక్కడ శివయ్యకే ఎంత గొప్ప గుడో. ఈ గుడి పైన ఎన్నో దాళ్ళు జరిగినప్పటికీ ఎక్కడ కూడా ధ్వంసం అవ్వకుండా, అంటే చిన్న చిన్న ముక్కలుగా ఇరిగినాయి కానీ బట్ గుడి స్ట్రక్చర్ ఏదైతుందో యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంది. ఇంత గొప్ప గుళ్ళు ఇంకా ఎన్నెన్నో అవన్నీ మనందరి కోసం వైస్ టీవీలో చూడొచ్చు. నమో నమః, అ సోల్ఫుల్ జర్నీ.